హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యశ్రీ. ఈరోజైతే నేను ఏం కే డ్రామా గురించి చెప్పడానికి రాలేదు. బికాస్ వేరే వీడియో చేద్దామని చెప్పి వచ్చాను అనమాట. అది ఏమీ కాదు, ఒక అమ్మాయి నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. కే డ్రామాస్ చెప్తున్నా కదా, తెలుగులో ఉన్నవి, అదే కొరియాలో ఉన్నవి కొంచెం తెలుగులో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, ఆ వీడియోస్ యూట్యూబ్లో కొంచెం ఎపిసోడ్గా పెట్టచ్చు కదా, బాగుంటుంది అని చెప్పి ఆ అమ్మాయి అడగడం జరిగిందనమాట. బట్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు ఎపిసోడ్ చేయడం. నేను కొరియాలో కూడా చూసేస్తాను అనమాట. నేను తెలుగు డబ్బు ఒకటే చూడను, కొరియాలో కూడా చూస్తాను. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు కొంచెం ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేసినా సరే ఆ ఎంకరేజ్మెంట్ లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకేమైనా చేద్దామో కొత్తగా ఆలోచించే ఇది నాకు రాదనమాట. సో మీకు కూడా ఒకవేళ అలా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి అని చెప్పేసి మీ సజెషన్స్ కూడా నాకు కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేనైతే ఎవరికి చూడండి అది చేయండి అని చెప్పి నేనేమి వాళ్ళకి పర్సనల్గా ఏం పంపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు, లేదంటే లేదు. చాలామంది ఇప్పుడు బిజీ షెడ్యూల్లో విసుక్కుంటారు, ఏలు వీడియోలు ఏంటి అది ఇది అని చెప్పి. సో అందుకని నేను ఇంత ఎక్కువగా నా ఫ్రెండ్స్కి కూడా ఎవరో బాగా క్లోజ్ ఉండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఇలా ఎవరైనా సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే నేను పర్సనల్గా ఏదో పంపిస్తాను వీడియోస్. సో నేను ఒకటే సజెస్ట్ చేస్తాను ఎవరికైనా సరే, మీరు చెయ్యాలి అనుకున్నది ఏదో ఒకటి మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు నచ్చింది, మీకు ఏదనిపిస్తుందో, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఏ వీడియో మీరు చెయ్యాలి అనుకుంటున్నారో అది మీరు చేసుకోండి. ఎవరు చూస్తారో ఎవరు చూడరు అని కాదు, మీకోసం మీరు చేసుకోండి ఫస్ట్. మీకోసం మీరు నేనేం చేయగలను అది ఒకటి ఆలోచించుకుంటే మనం ఏదైనా ఇంకో స్టెప్ ముందుకు వెళ్తాం అనమాట. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియో ప్రకారం నేను ముందు ఏం చేయాలని చెప్పేసి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆలోచిస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.